హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియోలో టేస్టీ అయిన వంకాయ రోటి పచ్చడిని ఎలా చేయాలో చూపిస్తాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ విధంగా అయితే వంకాయ రోటి పచ్చడిని అయితే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? వంకాయ రోటి పచ్చడిలోకి కావాల్సిన వెజిటేబుల్స్: సన్నగా తరిగి పెట్టుకున్న 3 వంకాయలు, అలాగే మధ్యలో కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఒక 3 టమాటోస్ని అయితే తీసుకోవాలి. అలాగే కొత్తిమీరని అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ని అయితే పోసుకోవాలి. ఆయిల్ అనేది వేడయ్యాక అందులోని 2 టేబుల్ స్పూన్ల ధనియాలను అయితే వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర బాగా వేగిన తర్వాత అందులోనే తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే వేసి బాగా వేపుకోవాలండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కన గంట సింబల్ని అయితే క్లిక్ చేయండి. పచ్చిమిర్చి అనేది బాగా వేగిపోవాలండి. అప్పటిదాకా బాగా వేపుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగిపోయిన తర్వాత అందులోనే తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలను అయితే వేసి టమాటో ముక్కలు బాగా మగ్గిపోయేంత వరకు అయితే వేపుకోవాలి. టమాటో ముక్కల్ని ఇలా బాగా వేపుకునేటప్పుడే ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే వేసి నానబెట్టుకోండి. టమాటో ముక్కలు బాగా వేగిపోయిన తర్వాత అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలను అయితే వేసి వంకాయ ముక్కలను కూడా బాగా మగ్గేంత వరకు బాగా వేపుకోవాలి. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోండి. ఇలా బాగా వేపుకున్న వంకాయ ముక్కల్ని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు వంకాయ ముక్కలు అనేటివి బాగా మగ్గిపోయి ఉంటాయి. వంకాయ ముక్కలు మెత్తగా ఉన్నాయా లేదా అని ఒకసారి ప్రెస్ చేసి చూసుకోండి. వంకాయ ముక్కలు కానీ మెత్తగా అయిపోతే మనకి వంకాయ అనేది మగ్గిపోయినట్టు. వంకాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత అందులోనే గుప్పిడంతా కొత్తిమీరని అయితే వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ వంకాయ ముక్కల్ని బాగా చల్లారనివ్వాలి. అప్పటి వరకు అయితే మూత పెట్టి చల్లారనిచ్చుకోండి. ఇప్పుడు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న రోలులో తగినంత కల్లుప్పునైతే వేసుకొని ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండునైతే అందులో వేసుకొని బాగా దంచుకొని మెత్తగా అయితే నూరుకోవాలండి. నేను చూపించిన విధంగా అయితే రోట్లో అయితే దంచేసుకోవాలి. చింతపండు, కల్లుప్పు అయితే బాగా పేస్ట్ లాగా అయిపోయి అంతవరకు అయితే బాగా నూరుకోవాలండి. చింతపండు, కల్లుప్పునైతే బాగా మెత్తగా నూరుకున్న తర్వాత అందులో మనం ఇందాక వేయించి పెట్టుకున్న వంకాయ, టమాటా, పచ్చిమిర్చిని అయితే వేసుకొని బాగా దంచుకోవాలి. మీరు రోట్లో కానీ దంచలేకపోతే మీరు మిక్సీకి కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ రోట్లో అయితే దంచుతున్నాను, ఎందుకంటే రోట్లో దంచితే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అందుకని నేనైతే రోట్లో అయితే దంచుతున్నాను. రోటి పచ్చడిని అయితే ఇలా బాగా దంచుకున్న తర్వాత అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను అయితే వేసి ఇంకోసారి దంచుకోండి. బాగా ఇంకోసారి నూరుకోవాలి. నేను చూపించిన విధంగా అయితే అలా దంచుకోండి. ఇలా దంచుకున్న తర్వాత దంచి పెట్టుకున్న రోటి పచ్చడిని ఒక చిన్న బౌల్లోకి అయితే తీసుకోండి. ఈ రోటి పచ్చడిని మనం మెత్తగా ఏమీ దంచుకోనక్కర్లేదండి. ఇలా కచ్చా పచ్చాగా దంచితేనే మనకు తినేటప్పుడు ఆ ముక్కలు అనేటివి తగులుతుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అందుకని నేను ఇలా అయితే దంచుకున్నాను. మీరు కూడా ఇలాగే దంచుకోండి. ఇలా దంచుకున్న రోటి పచ్చడిని అయితే ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే తీసుకోండి. ఇంతేనండి, టేస్టీ అయిన వంకాయ రోటి పచ్చడి అయితే రెడీ. 13 మినిట్స్లో అయితే ఈ రోటి పచ్చడిని అయితే చేసేసుకోవచ్చు. టేస్ట్ అనేది మామూలుగా ఉండదండి, సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని అయితే క్లిక్ చేయండి. చాలామంది చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.